కానీ అమ్మాయి పాడాలి. దయచేసి గమనించండి. ఆ మోటార్ సైకిల్ మొత్తం కొంచెం వెనక పెట్టండి. అదంతా జనం వచ్చిన తర్వాత జనం కూర్చునే ప్లేస్ అది, మోటార్ సైకిల్ పార్కింగ్ కాదు. దయచేసి ఆ మోటార్ సైకిల్ అన్ని కొంచెం వెనక పెట్టుకోండి. ఆ మోటార్ సైకిల్ అన్ని దయచేసి వెనక హలో 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 ప్రేక్షక దేవులకి ముఖ్య గమనిక, దయచేసి
మీ యొక్క వెహికల్స్ ఆర్చి అవతలే పెట్టుకోండి. దయచేసి జనాలు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది, దయచేసి గమనించాలి. ఎవరైనా సరే మీ బైక్స్ ఉంటే ఆర్చి అవతలే పెట్టుకోవాల్సిందిగా మరి కూర్చున్నాం. మరికొద్ది క్షణాల్లో మా సమాజం వారు మీ ముందుకు రాబోతున్నారు. దయచేసి విచ్చేసిన ప్రేక్షక మాస్టర్లు ఎవరి స్థానాల్లో వారు కూర్చొని నాటకాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి కూర్చున్నాం. Silence! Silence! హలో Silence! ముట్టి అబ్బాయి ముట్టి లేట్గా చెక్ చేసి హలో పాట పాడాలా ఉన్నప్పుడు వెలిగియాలా పాడండి మీరు పాడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన కళానాట్య మండలి పావులూరు వారికి తల్లికి జయ హో. కళారాధనకు నడుము కట్టి కళామ తల్లికి కానుకగా నడుము కట్టి కళామ తల్లికి కానుకగా సమర్పించుము మా శక్తి దీవించుము మమ్ములో జనని సమర్పించుము మా శక్తి దీవించుము మమ్ములో జనని జయ హో జయ హో జయ హో జయ హో జయ హో. మేమిప్పుడు జయభేరి మోగించి జయ జయ ధ్వనులతో విజయ సంకల్పమూని జయముకై మేమిప్పుడు జయభేరి మోగించి జయ జయ ధ్వనులతో విజయ సంకల్పమూని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన కళానాట్య మండలి పావులూరు వారికి, మా గురువు గారు మధ్యమని ప్రసాదరావు గారికి, మా డైరెక్టర్ జి రమేష్ గారికి,
మా డాన్స్ మాస్టర్ క్రాంతి కుమార్ గారికి, హల్ 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 అడిగో అతడే రామ్ ఎస్పీ పరశురామ్. ఈ యొక్క బాపట్ల జిల్లాకి కొత్తగా వచ్చిన ఈ ఎస్పీ పరశురామ్ పేరు వింటే రాజకీయ నాయకులు మొదలుకొని రౌడీ నాయకుల వరకు గుండెల్లో రైలు పెరగడతాయి. అవినీతి పరులను, ఉగ్రవాదులను ఒక ఆట ఆడుకోవడానికి వస్తున్నాడు. ఎస్పీ పరశురామ్. నమస్తే ఎస్పీ పరశురామ్ గారు. నమస్తే. ఎవరు మీరు? సార్, నా పేరు శ్రీనివాస్. నేను ప్రజావాణి విలేకరిని సార్. ఐసి, ఇంతకీ మీకేం కావాలి? ఎస్పీ గారు, ఈ పల్నాడు జిల్లాలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల గురించి నేను ఈ పేపర్లు రాసి ప్రజలకు చేరవేద్దాం అనుకుంటున్నాను. అందుకు మీ సహకారం కావాలి. చూడండి శ్రీనివాసరావు గారు, మా డిపార్ట్మెంట్ సహకారం మీకెప్పుడుకు ఉంటుంది. చాలా థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఉంచుకుంటాను. వస్తాను సార్. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్. ఈ కలం కాదు, అన్యాయాలను ప్రశ్నించే ఆయుధం. ఈ విలేకరి కలం మౌనంగా కనిపించవచ్చు. ఈ పల్నాడు నేలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ప్రజలు భయంతో మాట్లాడకపోతే వాళ్ళ తరపున నా కలం మాట్లాడుతుంది. ప్రజలు భయంతో ముందుకు రాకపోతే వాళ్ళ తరపున నా ప్రశ్నలు ప్రశ్నిస్తాయి. భయపడుతున్న ఈ ప్రజలకు ధైర్యం ఇవ్వడానికి నేను రాస్తూనే ఉంటాను. నా కలం ఈ దురాఘాతలపై ప్రశ్నిస్తూనే ఉంటుంది. నేను వార్తలు రాయటం మాత్రమే కాదు, సమాజం కోసం నిలబడే ప్రతి గొంతుకు తోడై ఉంటాను. ఓ కాలకి ఆగడాలను అరికడతాను. నవ సమాజ నిర్మాణాన్ని నిర్మిస్తాను. వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతర గీతం వరస మారుతున్నది. వందే మాతర గీతం వరస మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. సుజల విమల కీర్తనలో, సుఫలాశయ వర్తనలో. సుజల విమల కీర్తనలో, సుఫలాశయ వర్తనలో. జలం లేక బలం లేక
రగులుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో, సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో, పైరు నోచుకోని వీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి. శుభ్రజ్యోత్స్నా పులకిత సురుచిర యామినులలోనా రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది, గిరాకి పెరుగుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. పుల్ల కుసుమిత భ్రుమదళ వల్లి కామ తల్లికలకు, పుల్ల కుసుమిత భ్రుమదళ వల్లి కామ తల్లికలకు, చిరిమి వేసిన వదలని చీడ అంటుకున్నది. సుహాస సంపదలకేమి, సుమధుర భాషణలకేమి, ముసి ముసి నవ్వుల మాటున దిశం మరుగుతున్నది. ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది, అక్కడనే ఉన్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. వందే మాతర గీతం వరస మారుతున్నది. వందే మాతర గీతం వరస మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. మా అన్న గురించి తప్పుడు రాతలు రాస్తావురా? బాగా బలిసిందిరా, అందుకే దించుతున్నా. ప్లీజ్ దుర్గా, ప్లీజ్ నన్ను వదిలేయి, నన్ను చంపొద్దు ప్లీజ్. రే చేతిలో పెన్ను ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు పేపర్లో రాస్తే చూస్తూ ఊరుకోవటానికి మేమన్నా చేత కానీ దద్దమ్మలం కాదురా. కాలకేయ తమ్ముడురా ఈ దుర్గా. ప్రశ్నించడానికి మరో విప్లవ నాయకుడు పుడతాడరా.
ఏంటి ఈ శవాన్ని చూసిన ఏ ఒక్కడు అంతా పెట్టుకోవాలంటే గుండెల్లో వణుకు పుట్టాలి. రయ్యంటూ వయ్యారమ్మా రెచ్చిపోన్నా జరుగుతున్నాయి కట్టబుకలు రయ్యంటూ వయ్యారమ్మా రెచ్చిపోన్నా అందాలన్నీ ఇచ్చుకోన్నా ఒళ్ళొచ్చి అల్ల స్మైలో తిచ్చి లవడేమంట రయ్యంటూ వయ్యారమ్మా రెచ్చిపోన్నా అందాలన్నీ ఇచ్చుకోన్నా చేద్దాం వారి వారి రయ్యంటూ వయ్యారమ్మా రెచ్చిపోన్నా అందాలన్నీ ఇచ్చుకోన్నా జరుగుతున్నాయి కట్టబుకలు
ఈ దుర్గాన్ని ఎదిరించిన పోలీసు గాడు లేడు. ఎవడు నేనెవరో తెలియక నాతో ఢీకొంటున్నావు. నీలాంటి కొవ్వెక్కిన గోండాలకి సింహాన్ని నిన్ను ఢీకొట్టి పడగొట్టగల సత్తా ఉన్న పరశురామునే, ఎస్పీ పరశురామునే. నీకంటే ముందుగా వచ్చి నీలా రంగు వేసుకుంటూ ఎందరో పోలీసు గారిని ఎంపూరికి పంపించిన ఎమ్మ కింకర్రా నాతో పెట్టుకోకు. నీలాంటి ఎమ్మకింకర్ని నీ ఆట ముగించటానికే ఈ సీమకు వచ్చిన సింహంరా నేను. ఈ సింహానికి వేటాడటం తప్ప వెనుతిరిగే అలవాట లేదు. పరశురాం మాతో ఢీకొంటున్నావు. నీ చరిత్ర నా దృష్టిలో చెత్తపుట్ట లాంటిదే. వాటితో నాకు పని లేదు. నీలాంటి కరోడా నాయాళ్ళ గుండెల్లో దడ పుట్టించే సత్తా ఉన్నవాడేలా ఎస్పీ పరశురాం. పరశురాం, నువ్వు సింహంలా గాండ్రిస్తే చూస్తూ ఊరుకోవటానికి సింగపుల్లిని కాదురా, సింగపుల్లిని మాటు వేసి ఏడి వేస్తే బలి కావాల్సింది. మాటు వేస్తే మాడిపోవటానికి, వేటు వేస్తే ఓడిపోవటానికి ఈ నరసింహం సామ చచ్చినోడు కాదురా. నీలాంటి మృగాల నెత్తులు తాగటానికి వేటకు బయలుదేరిన ముసల సింహాన్ని. ఈ దుర్గాతో పెట్టుకోకు. ఏ పోలీసు గాడు ఇంతవరకు ఈ సింహలు అడుగు పెట్టలేదు. సస్తావు. నీలాంటి లొక్కటగాళ్ళు అంతు చూస్తానికే ఈ సీమకు వచ్చారా. నీకు చెప్ప కూడా అంటే ఏమిటో చూపిస్తా. ఈ పలనాటి సీమ మొత్తం మీద ఇంతవరకు దుర్గా వంటి మీద చెయ్యి నరుగుతా. ఈఎస్పీ పరశురాం మీద చెయ్యి వేశావు. నువ్వు బతకటానికే లేదు. పోలీస్ అంటే పవర్ అది నాలా ఉంటుంది. పోలీస్ అంటే భయం అది నీలా ఉంటుంది. ఇప్పరా సత్తిపో. లేకోరా రాష్ట్ర నా పౌర రుచి చూపిస్తారా పేదకు రారా. కొత్త స్టేషన్కి ఇంకెవరు? నన్ను కట్టుకున్నవాడు, గుండెల్లో దాచుకున్నవాడు, నాకు ఏ కష్టం రాకుండా చూసుకునే నా భర్త. ఈరోజు అమ్మాయి గారికి మాటలు కవిత్వంలో ఉప్పొంగుతున్నాయి. విషయం ఏమిటో? అవునండి, ఈ రోజు నా జీవితంలో ఎంతో మర్చిపోలేని రోజు. అదేమిటో చెప్పొచ్చు కదా. మరి మరి నేను నాకు ఇప్పుడు మూడో నెల. ఏమిటి నువ్వు చెప్పేది నిజమా? అవునండి శ్రీవారు, మన ఇంట్లో మీకు పోటీగా మాలో బుల్లి పరిశ్రమ పుట్టబోతున్నాడు. కళ్ళు తిరుగుతున్నాయి బాబు, ప్లీజ్ దించేయండి.
ఇంతటి తీయటి కబురు చెప్పినందుకు, నా వారం సత్తాన్ని ఇవ్వబోతున్నందుకు నీకొక చిన్న బహుమతి. నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా? నీతో వస్తాలే, నీతో వస్తాలే, నీ గుండెల్లో నా గూడే కడితే నీతో వస్తాలే. నీ అడుగు అడుగు నా తోడుంటా, నాతో వస్తావా? ఏడడుగులింకా నన్ను నడిపిస్తే నీతో వస్తాలే. ఆకాశమైన అరచేతికిస్తా, మరి నాతో వస్తావా? హోయ్ గోరి 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 గోరుగుండ ప్యారి, రావేన్న సంబరాల సుందరి. చోరి 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 చెయ్యి జారుకోలే, నీదే సోయగాలి చొప్పిడే. మెదిలే ప్రతి ఆశ నువ్వు, ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు, హృదయం ఎగిసే ప్రతి శ్వాస నువ్వు, నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు. రేయి పగలు నా కంటి పాపలో నిండినావు నువ్వే, అణువు అణువుని తీపి తపనతో తడిసిపోయే తనువే. గింగిరాల పొంగిరాల టింగురంగ సాని, రావేన్న చింగిళ్ళ చిగిని. రంగులేని ఉంగరాలు వేలు వెంట జారి, మెళ్ళు తాళి బొట్టు పడని. నాతో వస్తావా, నాతో వస్తావా? నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా? అరెరే అరెరే తేనూరే పెదవి, మెలికి పడని నన్ను నీలో పొదివి. పడితే నదిలా వరదయ్యే నడుము, వరద విడని నీదయ్యే క్షణము. పరువమందుకి పరుగులాగవే పరుపు చేరు వరకు, పడుచు వయసులో పలచు పైటలే అరువులాయి నాకు. హోయ్ చింతకింక చేర చేర సిగ్గులెందు కోరి, రావేన్న పంతి పూల లాహిరి. చెట్టులోన దూరి దూరి ఇంగురెత్త కోరి, కొంగి మురిగెత్తుకుంది జాంగిరి. నాతో వస్తావా, నాతో వస్తావా? నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా? నీతో వస్తాలే, నీతో వస్తాలే, నీ గుండెల్లో నా గూడే కడితే నీతో వస్తాలే.
ఫైల్ ఏంటి? ఎవరిదండి ఆ కేసు? ఓ ఈ ఫైలా? దీని గురించి నీకు చెప్పలేదు కదో? లేదు, చెప్పలేదుగా. ఈ ప్రాంతాన్ని గడగడలాడిస్తూ తనకి వెదురు లేదని విర్రవీగుతూ మన ప్రాణాలను దోచుకుంటున్న ఆ కాలకయ్యగాడిది. ఆ కేసులో డీల్ చేయమని స్వయంగా ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఫైల్. అంటే మొన్న కారంపూడి సెంటర్లో బాంబులు పెట్టి అమాయక ప్రజల ప్రాణాలని పొట్టున పెట్టుకున్న ఆ దుర్మార్గుడే కదండి? ఎస్, అవును సుమా. వాడు చేసే ఆగడాలకి ఎదురు చెప్పే మగాడే లేడని విర్రవీగుతున్నాడు. చూడండి, అలాంటి దుర్మార్గులను ఊరుకుని వదిలిపెట్టకూడదండి. వాళ్ళని నడి రోడ్డు మీద పెట్టి ఊరు తీయాలండి. మీరు వెళ్ళి వారిని అరెస్ట్ చేసి వాడికి తగిన శిక్ష వేసి ఈ సీమను ప్రశాంత సీమగా మార్చేసేయండి. వాడి గురించి చెబుతుంటే నీకు కొంచెమైనా భయం లేదా? భయమా? నాకా? నేను ఎవరనుకుంటున్నారు? ది గ్రేట్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పరశురామ్ భార్యనండి. అయినా సింహాన్ని పక్కనే ఉంచుకొని గజరాజు అరుపులకి భయపడ్డమా? నో, నెవర్. అది కల్లో కూడా జరగదు శ్రీవారు. సుమా, నువ్వు భయపడి నా కర్తవ్యానికి ఏడడ్డొస్తావని నేను చాలా భయపడ్డాను. థ్యాంక్ యూ సుమా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, కాకిలా కలకలం బ్రతకడం కన్నా కోకిల్నై కొన్నాళ్ళు బ్రతికినా ఆ బ్రతుకి అర్థం పరమార్థం ఉంటుంది. ముందు ఏమీ ఆలోచించకుండా అతన్ని ఫినిష్ చేసేయండి. ఓకే సుమా, ఈ సీమకు నేను వచ్చిందే అందుకు. ఈ సీమకు నేను వచ్చిందే వాడంతు చూస్తానికి. ఇక నుంచి వాడికి ప్రతి రాత్రి యమరాత్రే. అబ్బా, వాడి సంగతి తర్వాత చూద్దురులే, కానీ ముందు మీరు వస్తే మీకు టిఫిన్ వడ్డిస్తాను. రండి వెళ్దాం. సుమా, ఏంటి? నాకు భోజనం సరిపోదు, పెరుగన్నం కావాలి. వాము, ఇప్పుడు నా దగ్గర ఓపిక లేదు. కొంచెం లోపల ప్లీజ్. ఏమండి? పెరుగన్నం కలుపు ఏమండి? ప్లీజ్. ఈ మనిషి ఎప్పుడూ ఇంతేనండి. అదిగో ఆకలిస్తుంది తింటా అంటాడు, తెచ్చే లోపే తుర్రుమని మాయమైపోతాడు. మళ్ళీ ఈయన గారి గురించి ఎంతసేపు ఎదురు చూడాలో ఏంటో. చెవండి చెవండో ఈ శ్రీవారు. అబ్బా, ఇంకెంతసేపు ఎదురు చూడాలి బాబు. సుమా, చెవండి సుమా, చెవండి, నాతో ఆడుకున్నది చాలు, మీరు బయటికి వస్తే బాగుంటుంది. వస్తున్నా. అబ్బా రండి. వచ్చాను, నీ వెనకాలే ఉన్నా. అదిగో వచ్చేసా. నన్ను తెమ్మని చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను అడిగింది మీరు అడిగింది పెరుగన్నం. సుమా, ఈ పెరుగన్నం కాదు, ఆ పెరుగన్నం. వాము, ఇప్పుడు నా దగ్గర అంత ఓపిక లేదు. ఏదైనా ఉంటే రాత్రికి చూసుకుందాం. సుమా, నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూజిస్తా పూజిస్తా ఈ పూట. నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట. నీ నడుము మడత పడితే నీ చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టేస్తా. నా చిన్న చిమలన్నీ తీసారా బాలయ్య, కత్తిలాంటి నీ చూపుకు సలాం సలాం. నా సరిగమలు చల్లార్చారా బావయ్య, పత్తిలాంటి నా సోకు గులాం గులాం. నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూజిస్తా పూజిస్తా ఈ పూట. నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట. కాస్త అందంగా
కనిపిస్తే ఆగలేను అంటుంది నందమూరి నైజం. నువ్వు పూల కోక కడితే నే చిలిపి చోట ముడితే నా తిక్క చేష్టలన్నీ తాడి చెట్టెక్కిస్తే నీ కొప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట. ఆపై పోరు అలా ముద్దర్లే గుద్దేస్తే 7 జన్మలుంటుంది పేరు గుర్తు కొంచెం. నా సరిగమలు చల్లార్చవే గోపెమ్ము రే పల్లె రాధ కౌత గులాంగులా. నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట నీ పెదవిలో నా చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట. నీ నడుము మడత పడితే నీ చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టేస్తా. అలాగేనండి, త్వరగా వచ్చాను శ్రీగారు, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న స్మగ్లింగ్ వ్యాపారాలను ధర్మాన్ని రక్షించడానికి, అవినీతిని రూపుమాపు చేయడానికి, రాజకీయ నాయకులతో చొడుగులాడడానికి ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ ఈ రవిచంద్ర కోడనాగుకి ఎందుకు మారాడు, ఆ కలకేతో ఎందుకు చేతులు కలిపాడు, ముందు ముందు మీకే తెలుస్తుంది. కోడనాగు రే ఎస్పీ, నా మిత్రుడు దుర్గాని అరెస్ట్ చేసావంట. వస్తున్నా, నీ ఇంటికే వస్తున్నా, కాసుకో. నమస్తే ఎస్పీ పరశురామ్. ఎవడా నువ్వు? ఎందుకు వచ్చావు?
ఆవేశపడకు ఎస్పీ. ముందు నేనెవరో చెప్తా, ఆ తర్వాత ఎందుకు వచ్చానో చెప్తా. నా పేరే నాగు, కోడే నాగు. నువ్వు అరెస్ట్ చేసిన దుర్గా మా మనిషి, మర్యాదగా వదిలేయ్. వదలకపోతే నీ మెడకాయ మీద తలకాయ ఉందో నరికేస్తా. నీ కుందేటి చప్పుళ్లకు భయపడి పారిపోవటానికి నేనే లోడి పిల్లని కాదురా, సింహాన్ని. ఆ సింహాన్ని సైతం కాటు వేయగల కోడి నాగుని. నీలాంటి కోడి నాగుల కూరలు పీకి ఆ పడిగ మీద భరతనాట్యం అడగల రుద్రసింహాన్ని. ఆ కాల భైరవుని సైతం కాలగర్భంలో కలిపేయగల ప్రళయాన్ని, ప్రళయాన్ని. ఏ ఎస్పీ, నిప్పుని చూసి ఉంటావు, నీటిని చూసి ఉంటావు, కానీ కానీ బగబగలాడే అగ్ని ప్రతిరూపమేరా ఈ కోడి నాకు. చస్తావు. ఆ అగ్నిగోళాన్ని సైతం ఆడిపోయగల సునామీ రాయి పరిసరం. అలలు కనుక ఎస్పీ, అది నీకు అసంభవం. అసంభవాన్ని సైతం సంభవంగా మార్చగలడు ఈ ఎస్పీ పరిసరం. నేను బరిలోకి దిగి గిరి గీశానంటే నువ్వు బలి కావాల్సిందే. ఏ ఎస్పీ, నా చూపులకి పౌరెక్కువ, నా కత్తికి పదునెక్కువ. నీ మంచి కోరే చెప్తున్నా, మర్యాదగా దుర్గాని వదిలే. మా గురించి నీకు పూర్తిగా తెలియదు. చూడుబే, నీ గురించి, నీ అనుకున్న ఆ కాలకాయ గుడి గురించి నాకు బాగా తెలుసు. నీ కోరలు పీకి నీకెనుకున్న ఆ కాలకాయ గాడిని బంధించి మీ అందరినీ ఒకేసారి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తాను. ఈ కోడి నాకు కోరలు పీకే సత్తా నీకు లేదురా. ఈ కోడి నాకు పోలీస్ స్టేషన్ అడుగు పెడితే బాంబుల వర్షం కురుస్తుంది. కోర్టులోకి అడుగు పెడితే నిప్పుల వర్షం కురుస్తుంది. ఆ నిప్పుల వర్షాన్ని సైతం తుఫాన్లా అడ్డుకుంటా త్వరలో మీ అంతు తేల్చి మీ అందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి మర్యాదగా నడవరా బయటికి. రే పరశురాం, ఈ పరిధుల్ని ఉద్ధరించడానికి అవతరించిన వాళ్ళ ఫోజులు ఇవ్వకమ్మా. నీ చావు నా చేతుల్లోనే. నా చావు డిసైడ్ చేసేవాడు ఈ భూ ప్రపంచంలోనే ఇంకా పుట్టలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత విష పురుగువే, తొక్కి తొక్కి నలిపి నడవరా బయటికి. రే ఎస్పీ, ఈ కోడే నాకు కత్తి పట్టి రణరంగంలోకి దిగితే ఈ అబ్బా నిన్ను అడ్డంగా తెగ నరుగుతా. రే రే ఈ ఎస్పీ పరిసరం కత్తి పట్టి బరిలోకి దిగాడంటే నా ఎలా ఒక్కడ కూడా మిగలడు. నరికి చంపుతా. ఏ ఎస్పీ, ఒక్కసారి ఆ యూనిఫామ్ తీసి బయటికి రారని ఈ అబ్బా సంగతి అంటే నా సంగతి అంటే తెలుసుకుందాం. నీ సేమలా ఉంటే నువ్వైనా ఉండాలి, లేక మేమైనా ఉండాలి. రా తెలుసుకుందాం. రే కోడి నాకు ఏ ఏరియాకి రమ్మంటావు? కారంపొడి, గురిజాల, మాచర్ల, పిడుగు, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడికి రమ్మంటావు చెప్పు. ప్లేస్ నువ్వు డిసైడ్ చేసినా సరే, నన్ను డిసైడ్ చేయమన్నా సరే, టైం నువ్వు డిసైడ్ చేసినా సరే, నన్ను చెప్పమున్నా సరే, కానీ నువ్వు 100 మందితో రా. నేను సింగిల్ చెమట పట్టకుండా 100 మందిని ఒకేసారి చంపుతా. పదవే నడు బయట. ఏ ఎస్పీ, నీకు దింపుడు గళ్ళని దగ్గర పడిందిరా, అందుకే ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నేను చనిపోయే అరక్షణం ముందైనా మీ అందరిని తెగ నరికే సస్తా. నడవరా బయటికి. రే ఎస్పీ, సింహంతో వేట, నాతో వేట చాలా కష్టం. ఆట నువ్వు మొదలుపెట్టు, రేసులో గెలిచేది నేనే. ఆ ఒంటి మీద కత్తి కాటు పడకుండా నీ తలను తెగ నరికి నిన్ను వల్లకాడికి పంపిస్తా. వస్తా. నీకు దిక్కున్న చోట చెప్పుకో. వాడు ఇంకెవడు? ఆ ఈడియట్ కాలకాయగాడు మనుషులు. అయితే మన ఇంటికి ఎందుకు వచ్చాడు? ఆ దుర్గాన్ని వదిలేయమని వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నారు. ఆ కుత్తే
కుత్తేనాయాలు నాన్నకే వార్నింగ్ ఇస్తారా? నేను ఇప్పుడే వెళ్ళి వాడంతా చూస్తా. తమ్ముడు, వాళ్ళు సంగతి నాకు వదిలే. ఇంతకే ఆ దుర్గాగాడేమన్నా నోరిప్పాడా? లేదన్నయ్య, వాడిని ఎంత టార్చర్ పెట్టినా నోరు ఇప్పటం లేదు. తమ్ముడు, ఆ కాలకయ్య గాడి కేసు మనకు ఒక ఛాలెంజ్ గా మారింది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ దుర్గాగాడి చేత నిజం చెప్పించాలి. అన్నయ్య, ఆ కాలకయ్య గడి బలగం అంతా రౌడీ షీటర్ పడాలి. వాడి సాయం లేదే వాడు ఒక్కడికి కూడా ముందుకు వేయలేడు. తమ్ముడు, ఆ బళ్ళారి గాడి మీద కూడా ఒక కన్నేసి ఉంచు. ఎలాగైనా సాక్ష్యాలు సంపాదించి ఆ కాలకయ్య గాడి కథ ముగిచ్చేద్దాం. తమ్ముడు, నేను అలా స్టేషన్ దాకా వెళ్ళొస్తాను. ఓకే అన్నయ్య. హలో ఇన్స్పెక్టర్ సర్దార్, బాగున్నారా? ఎవర్రా నువ్వు? ఇన్స్పెక్టర్, కుడి చేతుల రాజకీయాన్ని ఎడమ చేతుల రౌడీజాన్ని శాసిస్తూ మీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని మా కాలు చుట్టూ తిప్పుకుంటున్న కాలకే తమ్మునిరా. నీ దగ్గర బల్బు చాలా ఉందిరా, దించుతా. ఆ బల్బు త్వరలోనే దించుతా. చూడమ్మా కన్నా, నువ్వేదో చిరుతలో ఫీల్ అయ్యి మా గురించి తెలుసుకుని ప్రయత్నించకు. యముడికి దగ్గర అవుతావు. రైఫల్ దగ్గర అవుతున్న ఆ యముడికి ఈ చిరుత పేరంటే ముచ్చోట్ల పడతాయిరా. ఇన్స్పెక్టర్, ఈ డేంజర్ సర్తో పెట్టుకుంటే తలకెళ్ళి తీసుకెళ్తా. మర్యాదగా మా దుర్గాని వదిలే. రే డేంజర్ స్టార్స్, ఈ సింహరాశి బ్రదర్స్ స్థలాలు తీయాలని ఎందరో కుత్తేనాయాలు కాలగర్భంలో కలిసిపోయారు. బచ్చగాళ్ళు మీరంతరా? బచ్చగాళ్ళం కాదు, భయంకర రాక్షసులు. మాతో పెట్టుకుంటే నరకానికి టికెట్లు వేసుకున్నట్లే. మీరు క్రూరమగాయలైనా మరి రూపాయి రాక్షసులైనా సరే దెబ్బకి పరిగెత్తి పారిపోవాల్సిందే. ఇన్స్పెక్టర్, భయపడాలని చూస్తుంటావు, భయపెట్టాలని చూస్తుంటావు, కానీ మేము వెంటబడి తెగ నరికే రకం. చేసి గుండెలు పగల కొడతా. గుండెలు టచ్ చేయాలంటే మీ గుండె పగిలిపోద్ది. మాటకు బాగానే సమావేశం. ఎక్కడదా నీకు ఇంత దమ్ము? దమ్ము ఒకడిస్తే పుచ్చుకునేది కాదురా, అది బ్లడ్ లో ఉంటుంది, గుండెల్లో ఉంటుంది. అది 24 గంటలు మా కాళ్ళలోనే ఉంటుంది. మీకు నా తమ్మును దుమ్ము రేపి నిన్ను అన్నాను నడి సెంటర్ తెగ నరికి చూపిస్తా. అంత ధైర్యమే నీకుంటే మాట వేసి చూడు, ఎవడు తల ఎవడు తీస్తాడో చూస్తా. ఇన్స్పెక్టర్, మాకు బీపీ వస్తే ఏం జరుగుతుందో తెలీదు. మీకు బీపీ వస్తే మీ బచ్చగాళ్ళు అడుగుతారు. అదే ఈ సింహరాశి బ్రదర్స్ బీపీ వస్తే ఏ పిచ్చి గజ వణికిపోతుందిరా. పెట్టుకున్న నిన్ను నేను నడిసంలో తెగ నరికి సంపాదన చేస్తా. నా తమ్ముని వదిలే. నీ తమ్ముని ఇరగదీసి వాడి చేత నిజం కక్కిచ్చి నిన్ను నీ అన్నయ్యను రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పకూడదు తినిపించాలంటే నా పేరు ఇన్స్పెక్టర్ సర్దార్ కాదురా. ఇన్స్పెక్టర్, నీకు బలుపు బాగానే ఎక్కువే. మంచిగా చూసుకొని మీ ఫోటో దండలు తీసుకొస్తా, మిమ్మల్ని వేసేస్తా, వస్తా. పోరా. సర్దార్, ఎవరు వాళ్ళు? ఆ కుట్టేనాయళ్ళ అన్నయ్య చేసిన ఆ దుర్గా గారి తమ్ముడు. ఆ దుర్గా అంటే ఆ కాలకయ్య తమ్ముడే కదూ? అవునదినా, వీడే ఆ జర్నలిస్ట్ శ్రీనివాసరావుని రెడ్ హ్యాండెడ్గా హత్య చేస్తూ పట్టుబడ్డాడు. ఇప్పుడు వాడిని నడిపించమని వార్నింగ్ మీద వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ దుర్మార్గులు మా మీద కక్షతో మీకేమైనా ఆపద సంభవిస్తుందేమోనని మాకు భయంగా ఉంది వదినా. ఏం చేస్తారయ్యా, మహా అయితే నన్ను చంపేస్తారు, అంతే కదా. వదినా, ఏమిటి నువ్వు అనేది? చూడు సర్దార్, 10 మంది సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే మనలాంటి వాళ్ళు చావటానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉండాలి. మీరు నా గురించి భయపడకుండా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలనుకుంటే ముందు అది చేసేయండి. వదినా, నీకు ధైర్యం చాలా ఎక్కువే. అది సరే కానీ మెన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు, కనిపించడం లేదు. అన్నయ్య స్టేషన్లో పని ఉందని వెళ్ళారు. అవును సర్దార్, ఆ మధ్య నువ్వు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పావు. ఇందుకు ఆ విషయం మెన్నయ్యకి చెప్పావా? ఇంకా సమయం రాలేదు వదినా. త్వరగా చెప్పవయ్యే బాబు, ఇంట్లో ఆ పని ఈ పని ఒక్కదాన్ని చేసుకోలేక చచ్చిపోతున్నాను. ఇందుకే అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి పేరు నందిని. ఆ అమ్మాయి డిగ్రీ చదువుతుంది. నందినిని వీలు చూసుకొని ఒకసారి ఇంటికి తీసుకొని రా సర్దార్. మీ అన్నయ్యకి దగ్గరుండి నేనే పరిచయం చేస్తాను, సరేనా? ఓకే వదినా. సరే రా, లోపల తీసుకొని వస్తా. అలాగే. ఏమండి,
శ్యామండి ఏంటి సుమా? శ్యామండి ఏం లేదు, మీరు కోపడను అంటే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి సుమా అంత భయపడుతున్నావు? అది ఏం లేదండి, మన సర్దార్ ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడంట. మీరు అంగీకరిస్తే సుమా తన్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు. సుమా ఏంటి నువ్వు చెప్పేది? చూడండి, సర్దార్ ఏంటో నాకు బాగా తెలుసు. ఎటువంటి తప్పటి అడుగు వేయడని నా నమ్మకం. ముందు అసలు ఆ అమ్మాయి ఎవరో ఏంటో చూద్దాం, ఆ తర్వాత నచ్చిన దాన్ని బట్టి మూవ్ అని అవుదాం. ప్లీజ్ ఈ ఒక్కసారి కాదనకండి. ఓకే సుమా, నువ్వు అంటే నాకు తెలుసు, మా వారు బంగారం. మాటల్లోనే సర్దార్ వాళ్ళు వచ్చారు. ఒకసారి ముందు అమ్మాయితో మాట్లాడండి మీరు. చూసారా సర్దార్ ఎంత మంచి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అమ్మాయి చాలా చక్కగా ఉంది కదా. ఇంతకీ నువ్వేమంటావు? నేనేమంటాను శ్రీవారు, మీ ఇష్టమే నా ఇష్టం. మీ అందరూ ఒకటయ్యాక ఇంకా నాదేముంటది? ఆగండి అమ్మాయికి వంట వారపు ఏమైనా వచ్చో రావో తెలుసుకోవాలి కదా. అదేదో నువ్వే అడుగు. అమ్మాయి నీ పేరేంటి? నందిని. ఇంతకీ నీకు వంట వార్పు ఏమన్నా వచ్చమ్మా? ఏమీ రావు. సర్దార్ అదేంటయ్యా అమ్మాయి అలా సమాధానం చెప్తుంది? వచ్చినాక అన్నీ నేర్చుకుని వదినా. అంటే ఇప్పుడు నీతో పాటు అమ్మాయికి కూడా నేను అన్ని చూసుకోవాలా? తప్పదు. సుమా ఏంటండి ఇది? నువ్వే కదా కన్విన్స్ చేసావు, ఇక నువ్వు పడాల్సిందే ఆ బాధ. అయితే నాకేనా? కనీసం ఇల్లు ఉడవడం తుడవడం అన్నా వచ్చా? పోనీ తింటావా అమ్మా? ఏంటి అన్నం కూడా తినవా? తినిపించాలా? సర్దార్ ఇప్పుడే ఈ పిల్ల ఇలా ఉంది, తర్వాత ఎలా ఎగుతావయ్యా? ఏంటే ఈ సర్దారు? నేనేమన్నా నేర్చుకుని వచ్చానా అని మీరు నాకు నేర్పిలా? చెప్పుకుంటే సిగ్గుపోయింది కానీ. సర్లే సర్దారే దగ్గరుండి నేర్పించుకుంటాడు. సరే, ఈ శుభ సమయంలో సరదాగా ఒక సాంగ్ వేసుకుందామా? ఏంటి అన్నదమ్ములు ఇద్దరు కలిసి ప్లాన్ చేశారా ఏంటి? సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు.
సరదాలు తెచ్చిందే తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు పల్లాడ్చంలో ఆ సింహరాశి పత్రానికి వీలేదు. ఏం చేస్తావు చెయ్యి, నువ్వేం టెన్షన్ పడకు భవాని. 24 గంటల్లో వాళ్ళని శవాలుగా మార్చి నీ స్థావరానికి పార్సల్ చేస్తా. కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏమిటది? ఈ కోడి నాగ అకౌంట్లో ₹1 కోటి వేయాలి. నాకు నా దృష్టిలో అది చాలా తక్కువే. కానీ ఆ బ్రదర్ చేతిలో మీ అన్న ప్రాణాలు ఉన్నాయని మర్చిపోకు. 10 లక్షలు ఇస్తే నా తమ్ముడు నా దగ్గర తీసుకొచ్చే కిరాయగుండాలు ఈ పల్నాడులో చాలా మంది ఉన్నారు నాకు. కానీ భవానీ, వాళ్ళని చంపే దమ్మున్న మనగాడు ఈ కోడి నాగని నువ్వు మర్చిపోతున్నావు. నా అన్న పవర్ అంటే నీకు తెలీదు. అదే ఉంటే నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తావురా బచ్చా? నీకు బ్రతుకునిచ్చినా మేము మర్చిపోతున్నావు. మర్చిపోలేదు కాబట్టి మృత్యుతో గేమ్ ఆడుతున్నా. అమౌంట్ విషయంలో తగ్గదేలే. ఆ సింహరాశి ప్రదేశ్ గురించి మేమే తెలుసుకుంటాం. వస్తా. కుడికన్ను కొడితే కాకినడ్ల పడతా ఒల్లమ్మి కొట్టేయన్న.
ఒల్లమ్మి కొట్టేయన్న. నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినా ఆ ఉట్టి కొట్టేది మనమే కదా. నువ్వు చిలకల్లి కొడుతుంటే నారాయణ అన్ని చీరమ్మ పెణికింది నారాయణ. నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ ఉన్న నిజరమ్మ బెదిరింది నారాయణ. జడతోటి కొడితే చక్కెర పెట్లు పడతా రప్పి కొట్టేయన్న. కుడుకన్ను కొడితే కాకినాడ పడతావు ఒల్లమ్మి కొట్టేయన్న. ముందుకొచ్చినా పక్కకొచ్చినా మీదికొచ్చినా నేనేగా, కోపమొచ్చినా కోరికొచ్చినా దారికొచ్చినా నేనేగా. ఒడిదుడుకులకొక వంతెన కట్టాలా పూబాలా. ఒడిదుడుకులకొక వంతెన కట్టాలా పూబాలా. సోగు కత్తిళ్ళు కడుతుంటే నారాయణ సిగ్గు చిన్నిళ్ళు కూలింది నారాయణ. చేసినా దాడి చేసినా గొడవ చేసినా నేనేగా, తప్పు చేసినా ఒప్పు చేసినా చెప్పి చేసినా నేనేగా. మరు 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 మల్లెలు పెట్టాలా ప్రియురాలా. మరు 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 మల్లెలు పెట్టాలా ప్రియురాలా. పెడుతుంటే నారాయణ సన్ననడుమమ్మ నవ్వింది నారాయణ. పాడు పళ్ళన్ని పెడుతుంటే నారాయణ పట్టు పరుపొమ్మ ఏడ్చింది నారాయణ. జడతోటి కొడితే చక్కెర పెట్లు పడతావు రప్పి కొట్టేయన. కుడికన్ను కొడితే కాకినాడ పడతావు ఒల్లమ్మి కొట్టేయన్న. నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినా ఆ ఉట్టి కొట్టేది మనమే కదా. నువ్వు చిలకల్లి కొడుతుంటే నారాయణ అన్ని చీరమ్మ పెణికింది నారాయణ. నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ ఉన్న నిజరమ్మ బెదిరింది నారాయణ. హలో 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 హలో
అడుగు ఏసీపీ యుగంధర్ కాలేజీలో జరుగుతున్న ఈ టీచింగ్లను అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి ఈ జిల్లాకి కొత్తగా వచ్చాడు ఏసీపీ యుగంధర్. Bring the action. నిన్న నందిని చేపట్టుకుని అలర్ట్ చేసామంటావు, నిజమేనా? నిజమే. అయితే ఇప్పుడేమంటావు? మరొకసారి నందిని అలర్ట్ చేస్తే తినటానికి నోరు కడుక్కోవడానికి నీ చేతులు ఉండవు, జాగ్రత్త. నీలాంటి గూటేగాలని చాలా మందిని చూశాను రా. చాలా మందిని చూసుంటావు, కానీ ఈ గందర్ పవర్ ఏంటో నువ్వు ఇంతవరకు చూడలేదు. నీలాంటి బచ్చగాళ్ళు కూతలకు బెదిరి ప్యాంటులు తడుపుకునే వాళ్ళు ఎవడూ లేరు. వచ్చిన దారిన వెనక వెళ్ళు. ఈ గందర్ చేతి దెబ్బ తిన్నవాడు మరలా మగాడిలా పుట్టాలంటే భయపడి చస్తాడురా. రే యుగంధర్, ఇది నా కాలేజ్ రా. ఇక్కడ నువ్వు నన్ను ఏమి చేయలేవురా. మర్యాదగా వచ్చిన దారిన వెళ్ళు. నేను చిటికేశానంటే నీ అబ్బా నీ శవాన్ని నాగలేరికి పంపిస్తావురా. నా అంతు తేల్చేవాళ్ళు ఈ భూ ప్రపంచంలో లేరు బే. ఈ సంగతి నీ వెనక వాళ్ళ సంగతి త్వరలోనే తేలుస్తారా బచ్చా. నా సంగతి నువ్వేంట్రా తెలిసేది? నేను చిటికేస్తే నా అన్న బళ్ళారి వచ్చి ముక్కలుగా నరికి నక్కల వాళ్ళు చెరువులు విసిరేస్తాడు రా. ఆ శవాన్ని నాగలేరికి పంపేలోపు మీ శవాన్ని పులిచింతలు డ్యామ్ పంపిస్తారా? అంత దమ్ము ధైర్యం నీకుంటే నాతో తలబడు, నేను తెలుసుకుందాం. రే గణేష్, పొర చేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతారా? రారా గాండుగా. ఇక మాటలతో కాలయాపన అవసరం రా. నీకు దమ్ముంటే నాతో తలబడు, నేను తెలుసుకున్నా. రారా. ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళినా నిన్ను చంపేస్తా. యుగంధర్, నా ఒంటి మీద పడ్డ దెబ్బకి ప్రతి దెబ్బకి మూల్యం చెల్లించుకోక తప్పదురా. త్వరలోనే వస్తా, నీ ఎంత తేలుస్తా బిడ్డ. నీ అసమంటి వాళ్ళు నా సర్వీస్ లో చాలా మందిని చూసా.